అండి అందరికీ నమస్తే. కట్ వర్క్ బ్లౌజ్కి మనం మామూలుగా సర్కిల్ తీసేసుకున్నామంటే నీట్గా రాదు, సర్కిల్ తేలో. అందుకని కట్ వర్క్ బ్లౌజ్కి ఫస్ట్ మనం ఎలాగో నేను ఒకసారి పేపర్ మీద చూపిస్తున్నాను. ఇది పేపర్ నెక్కకేసి పేపర్, ఈ పేపర్ మీద అటాచ్ చేసుకుని గీసుకుని నీట్గా ఇది పేపర్ లైనింగ్ అటాచ్ చేసుకుని మనం కుట్టుకోవాలి. అప్పుడే సర్కిల్స్ నీట్గా వస్తాయి. ఆ సర్కిల్స్ మనం ఉజ్జాయం కాకుండా ఎలా గీసుకోవాలో ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇది వాటర్ బాటిల్ మూత. మీకు పెద్ద సర్కిల్స్ కావాలంటే ఇలా పెట్టుకోండి, లేదు చిన్నవి కావాలంటే కనుక థమ్స్ బాటిల్ ఉంటుంది కదా, ఆ మూత అయితే సర్కిల్ తీసుకోండి. ఇప్పుడు నేను మామూలుగా చిన్న పేపర్ మీద చూపిస్తున్నాను, చూడండి. మనం డైరెక్ట్ తీసుకున్నామంటే మనకు తేడా వస్తే కొట్టు ఈ పేపర్ మీద తీసుకుని ఆ పేపర్ తీసుకెళ్ళి లైనింగ్ అటాచ్ చేసుకుని మనం మెయిన్ క్లాత్ మీద వేసుకుని తిప్పేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. సర్కిల్ కూడా నీట్గా తేలుతాయి మనకి. నీట్గా అయితే సర్కిల్ తేలలేదని చాలామంది అంటారు. మన రాత్రి వచ్చిన కస్టమర్ బ్లౌజు నీట్గా తేలతలేదంటే ఒకరికి ఇచ్చాను, నీట్గా తేలతలేదు, నీట్గా సర్కిల్ తేలలేదు, సర్కిల్స్ కట్ వర్క్ బ్లౌజ్ అని చెప్పింది. నేనైతే సాయంత్రం ఇచ్చేస్తాను, అందుకే మీకు ఈ పేపర్ మీద తీసి చూపిస్తున్నాను. మన షాప్కి వెళ్ళిపోతానని. చూసారా, సర్కిల్స్ నీట్గా ఒకే సైజులో నీట్గా వచ్చింది రౌండ్ సర్కిల్. ఇప్పుడు నేను బ్లౌజ్ కుట్టాక నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ ఛానల్లో పెడతాను, చూసేయండి.